ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో కేఎల్ రాహుల్, జైస్వాల్, దేవదూత్ పడికల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ పైనే బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఆల్ రౌండర్లుగా నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా బౌలర్లుగా ఎంపికయ్యారు. ఆసీస్లో గత 2 సిరీస్లు గెలిచిన భారత్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది. సొంత గెడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురి కావడం టీమిండియాకు పెద్ద షాక్ గా మారింది. రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో పెసర్ బుమ్రా ఆధ్వర్యంలో జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డున్న సీనియర్ బ్యాటర్ కింగ్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పైనే అందరి చూపు ఉంది. స్వదేశంలో అనుకూల పరిస్థితుల్లో ఆడుతున్న ఆస్ట్రేలియాను ఓడించడం పెను సవాలని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ పై పంత్ పై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో ఆసీస్లో అద్భుత ఇన్నింగ్స్ లో ఆడిన అతడు ఇప్పుడు కూడా ఫామ్ లో ఉన్నాడు. భారత్ ఏ తరపున ఆస్ట్రేలియా ఏపై అదరగొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ బ్యాటర్ గా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ లో కెప్టెన్ బుమ్రానే భారత్ కు అతిపెద్ద బలం. ఆసీస్లో గొప్ప రికార్డు ఉన్న అతడు ఈసారి కూడా చెలరేగుతాడని జట్టు ఆశిస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఓపెనర్ కవాజా నిలకడగా ఆడుతున్నాడు. కొత్త ఆటగాడు మెక్స్వినీతో కలిసి అతను ఆసీస్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. సిరీస్ లో ఆస్ట్రేలియా ప్రధాన బలం బౌలింగేనని క్రీడా పండితులు చెప్తున్నారు. కెప్టెన్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హెజిల్వుడ్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్లతో అత్యంత బలంగా కనిపిస్తున్న కంగారు పేస్ అటాక్ ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పెద్ద పరీక్షగా ఉండనుంది. మరోవైపు తనదైన స్పిన్ తో భారత బ్యాటర్లను ఇరకాటంలో పెట్టేందుకు లయన్ కూడా సిద్ధంగా ఉన్నాడు.